యమునోత్రి ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కొద్దిగా స్టీప్గా ఉంది, తర్వాత కొద్దిగా నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఒక 500 meters. ఇక్కడ చూస్తే చాలా ఖాళీగా ఉంది వాతావరణం అయితే. ఇది సీజన్ కాదంట, సో హోటల్ రెంట్స్, ఫుడ్ అవి కూడా చాలా చీప్గా దొరికేవి. ఉదయమైతే చాలా తక్కువ, -7 టైం అయింది. ఇప్పుడు కూడా 10 degrees అలా ఉంది. చూడాలి, ఈ సన్ వస్తే కొద్దిగా తగ్గుద్దేమో, అంటే టెంపరేచర్ పెరుగుద్దేమో. అది ఫ్రెండ్స్ చాలా ఖాళీగా అయితే ఉంది. మేము ఇద్దరం వెళ్తున్నట్టుంది. మిగతా వాళ్ళందరూ 4 ఎంచర్ కానీ అందరూ లోకలర్స్. ఇక్కడ మనకి జానకి చెట్టు ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది మనకి, ఇన్ కేసు ఏమైనా అయితే ఎమర్జెన్సీకి. వన్ అవర్ అయింది ఫ్రెండ్స్, హాఫ్ డిస్టెన్స్ వచ్చాము. ఇక్కడ పారే వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు ఏం ట్రై చేస్తుంది, వాటర్ చాలా క్లీన్ అండ్ ప్యూర్. మొత్తం మీద 1 hour దాదాపు అయింది ఫ్రెండ్స్ ట్రెక్. 1 hour అయితే హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చాము. స్టార్టింగ్ 1.5 kilometers స్లోప్ ఏం లేకుండా రోడ్ లాగా చాలా నీట్గా ఉంది. తర్వాత 1.5 kilometers కొద్దిగా స్లోప్లో ఉంది. చూద్దాం మిమ్మల్ని ట్రెక్కి ఎంత టైం పడ్డద్దా. ఇన్కేస్ మీ మార్గం మర్చిపోయినా ఈ మార్గాన్ని చూపెట్టడానికి మీకు ప్రతి కొండ మీద రాసినట్టున్నారు. సో ఈ ఫాలో అని ఫ్రెండ్స్, మీరు మార్గం మర్చిపోతారు. ఫ్రెండ్స్ మీకు సాహసం చేయాలంటే ఆ కొండ చూడండి, జరగడానికి చాలా బాగుంది. జరగడం వల్ల 1 kilometer డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యి 2 hours అయింది. నాకు తెలిసి 3 hours యమునోత్రి టచ్ చేయొచ్చు. ఎండ మొదలైంది, సో కొద్దిగా ఆనందంగా ఉంది. ఈ శారదా మైత్రిలో అంతా ఎండను చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎండ పడడం వల్ల వాటర్ ఫాల్స్ చాలా ఆహ్లాదకరంగా వీక్షించవచ్చు. బాగుందండి, చాలా బాగా. టెంపుల్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. పక్కనే ఉంది, అక్కడ కనిపిస్తుందా అది, అక్కడ కూడా టెంపుల్. 300-400 meters. ఇంకా కుండలో స్నానం చేసి దర్శనం చేసుకొని వెళ్ళాలి. మంచిగా కుండ ఉంది, అందరూ స్నానాలు చేస్తున్నారు. మనం కూడా ఇక్కడ స్నానం చేయొచ్చు. హాట్ స్ప్రింగ్ అనమాట ఇది ఒకటి. ట్రావెలర్స్, ఆ రూట్ నుంచి మనం 6 kilometers ట్రెక్ చేసి వచ్చాము. కనిపిస్తుందిగా, ఇది యమునోత్రి నది. ఇక్కడ నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇది యమునోత్రి ధామ్ కనిపిస్తుంది కదా టెంపుల్. లోపల అమ్మవారి విగ్రహం ఉంది. ఇంకా మనము ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ రైట్లో మెన్స్కి అయితే స్నానం చేయడానికి కుండ్ ఉందన్నమాట, హాట్ స్ప్రింగ్. మనకి వేడి నీళ్ళు వస్తాయి. నేను స్నానం చేసి వచ్చాను, చాలా బాగుంది. ఇంకా అమ్మవారు ఇక్కడ ఎలా ఆవిర్భవించారంటే, ఇక్కడ సూర్యకిరణాల వల్ల ఆవిర్భవించారంటారు. అంటే అమ్మవారు సూర్యదేవుని పుత్రిక. సో ఇక్కడ చూస్తే, సో ఇక్కడ టెంపుల్ రైట్లో వెళ్తే ఇక్కడ సూర్యకుండ ఉంది. ఇక్కడ నుంచి కింద అమ్మ సూర్యుని కిరణాల వల్ల సూర్యకుండ ఉందంట. ఇక్కడ అందరూ రైస్ని ఉడకబెట్టేస్తారు మనకు కావాలంటే. అవి ఇంటికి వెళ్ళి పాయసం చేసుకొని తినమని అంటున్నారు. ఇంకా అమ్మవారు ఆవిర్భవించింది ఇక్కడంట, ఆ సూర్యకిరణాల వల్ల. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా హాట్ స్ప్రింగ్ వాటర్ వస్తుంది. ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించారంట. ఈ పూజ అభిషేకం కావాలంటే ఇక్కడ చేస్తారు. 500 అన్నారు. నేను ఫ్యామిలీతో రాలేదు కాబట్టి చేయించలేదు. అది ఫ్రెండ్స్ యమునోత్రి ధామ్. అంతా ల్యాండ్ స్లైడ్ అయింది చూడండి ఫ్రెండ్స్. కింద రోడ్డు చూడ, రోడ్డు పైన అంతా ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇక్కడ వచ్చేసింది యమునోత్రి ధామ్. చాలా డేంజరస్ రోడ్ అయితే ఉంది ఇక్కడ. చూసారా, ఫుట్ అప్ అండ్ డౌన్ లేకపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్ యమునోత్రి ధామ్ కూడా విజిట్ చేసుకుని ఇంటికి వెళ్తాను. ఫ్రెండ్స్
బస్సు డెహ్రాడూన్కి దొరక్క బార్కోట్లో స్టే చేయాల్సి వచ్చింది. ఇక్కడ అయితే స్ట్రీట్స్ చాలా బాగున్నాయి. దీపావళి కావడంలో టపాసులు బాగా అమ్ముతున్నారు, తెలుస్తున్నారు కూడా. ఇక్కడ మనం పేల్చాలనుకున్న మనం ఉండేది రూమ్లో కాబట్టి అవ్వదు. చూస్తున్నారా స్ట్రీట్స్లో అందరూ ఆనందంగా కోలాహలంగా యూత్ అంతా తిరుగుతూ ఉన్నారు.